మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్. ఆయన డైరెక్షన్లో సునీల్ ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త అమ్మాయి మియా ఓకే, ఈ కొత్త అమ్మాయి మియాకి మంచి బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే పరచూరు ప్రసాద్ గారికి వాళ్ళ అబ్బాయి కిరీటికి మంచి డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రసాద్ వెరీ గుడ్ ఫ్రెండ్, క్రాంతి గుడ్ ఫ్రెండ్, సునీల్ అగైన్ ఏ గుడ్ ఫ్రెండ్, and Kiriti and all, yeah, youngsters coming now, and new heroine, yeah, Mia, all the best to you. వీళ్ళందరికీ కూడా I wish them all the very best for this film. ప్రసాద్ చాలా గ్యాప్ అయితే మొదలుపెట్టాడు. మా ఇండస్ట్రీకి ఒక ఏమంటారు యంగ్ టైగర్ ప్రసాద్. And అంటే నేను ప్రసాద్ ట్రావెలింగ్ విత్ చేంబర్ విషయాల్లో ఆల్మోస్ట్ 2 years ట్రావెల్ అవుతున్నాం. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్, అండ్ అనుకున్నదో ఖచ్చితంగా చెప్తాడు, చెప్పింది చేస్తాడు. అండ్ లాస్ట్ ఫిల్మ్ కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమా కూడా ప్రసాద్కి, క్రాంతికి, సునీల్కి, వీళ్ళందరికీ, హీరోయిన్ గారికి, అండ్ ప్రసాద్ కొడుకు కిరీటికి హూస్ బీన్ ఇంట్రడ్యూస్ నౌ, ఇష్టం ఆల్ ఇయర్స్ చాలా మంచి హిట్ అవ్వాలని, చాలా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ స్టోరీ ఓ 2 hours విని విత్ బైండ్ స్క్రిప్ట్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్. నేను ఇంతకుముందు రూమ్లో విజయభాస్కర్ త్రివిక్రమ్ గారు సినిమాలు చేసేటప్పుడు, త్రివిక్రమ్ సినిమా చేసేటప్పుడు నేను రూమ్లో చూసి ఉండండి అలా ఫిక్స్డ్ బైండ్తో సినిమా తీయటం అనేది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక స్క్రిప్ట్ నాకు 2 hours చెప్పగానే విత్ డైలాగ్ చాలా అద్భుతంగా ఉందండి క్రాంతి గారు. ఇది నా అదృష్టం ఈ సినిమా చేయడం అంటున్నాను, నిజంగా చెప్తున్నానండి, ఈ సినిమా చేయడం నా అదృష్టం. అండ్ వన్ మోర్ థింగ్, అడిగిన వెంటనే ఈ సినిమాకి హీరోయిన్గా ఈ సినిమాని బిజీగా ఉండి కూడా యాక్సెప్ట్ చేసిన మియా గారికి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే కిరీటి, మీరు చూడండి ప్రొడ్యూసరు బట్ లైక్ ఏ ఫ్రెండ్, చాలా ప్యూర్. అంటే నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ సన్ని అలాంటి క్యారీ చేసే మనిషి కాదండి, చాలా స్వచ్ఛంగా ఉన్న మనిషి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. పొద్దున్న టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎంత పీస్ఫుల్గా ఉన్నాను, ఇక్కడికి వచ్చినా అంత పీస్ఫుల్గా ఉన్నానండి, ఎందుకంటే టీం అంతా చాలా పీస్ఫుల్గా ఉన్నారు. సో సినిమా చాలా 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 బాగుందండి, నాకు చాలా నచ్చింది. సో ఈ సినిమా నా కెరీర్లో చాలా పెద్ద హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. I'm very happy today. Okay, I'll introduce myself Mia. I've done 25 movies in Malayalam industry and 6 movies in Tamil. This is my first Telugu movie, so I need your blessings and prayers. Thank you so much for this opportunity. Thank you, sir. So thank you so much. నా పేరు చంద్రమోహన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రసాద్ గారికి, క్రాంతి గారికి థ్యాంక్స్ చెప్పాలి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ జర్నీలో నాకు తోడుగా నిలిచిన నా మిత్రులకి, మా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక ఫిల్మ్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా సునీల్ గారికి ఏదైతే ఉండాలో మొత్తం కంప్లీట్గా ఉంది. ఇట్ విల్ బీ ఏ బిగ్ హిట్, అందులో డౌట్ లేదు. సో వన్స్ అగైన్ ఐ విష్ వెరీ బెస్ట్ సక్సెస్ ఫర్ అవర్ ఎంటైర్ టీమ్ అండ్ మియా అండ్ సునీల్ సార్. థ్యాంక్ యూ. ప్రసాద్ గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్క్రిప్ట్ దగ్గరగా 2-3 months నుంచి దగ్గరుండి మరి చూసుకుంటున్నాం. సునీల్ గారు వినిన వెంటనే చాలా ఎక్సైట్ అయ్యారు. క్రాంతి గారు చాలా మంచి డైరెక్టర్, థ్యాంక్స్ ఫర్ ద హీరోయిన్. అండ్ రైటర్ చంద్రమోహన్ గారి గురించి అందరు చెప్పారు, చాలా బాగా చేస్తారు. ఓకే, కొత్త టీంతో వర్క్ చేయడం చాలా ఎనర్జెటిక్గా ఉందండి. నిజంగా సునీల్ గారు మీకు తెలుసు కదా, మనం ఆఫీస్లో మాట్లాడుకున్నప్పుడు చాలా ఎనర్జెటిక్గా బిహేవ్ చేస్తారు. సో అది ఒకటి చాలా నచ్చింది. ఎనీవేస్, చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మళ్ళీ తర్వాత ఐ హ్యావ్ టేకెన్ ఎ గుడ్ గ్యాప్ ఆఫ్ 1 year. ఒక కామెడీ సినిమా రాయాలి అన్న తపంతోనే ఐ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్. ఈ స్టోరీ మొత్తం అయిపోయాక కరెక్ట్ క్యారెక్టర్ ఈ సినిమాని నిలబెట్టగలిగింది సునీల్ గారు అని స్ట్రాంగ్ బిలీవ్ అయ్యాం. అట్ ద సేమ్ పాయింట్ సునీల్ గారికి నరేట్ చేసిన వెంటనే హీ అగ్రీడ్ టు డూ ఇట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ లాడ్ ఆఫ్ లాఫ్టర్. చాలా కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫిల్మ్ నుంచి. ఇట్స్ ఏ టైటిల్ టు టైటిల్ కామెడీ ఫిల్మ్.
And I thank the media, friends, well-wishers, everybody for being so supportive. I hope I'll reach up to your expectations this time. Thank you very much. April కొన్ని రోజులు and like May, it's a long schedule because sir's dates are like he's preoccupied with many things. So break lo undi. But every month, May till August we'll shoot. Gibran is the music director this time, and it's going to be very entertaining music this time because it's a comedy. It has to go well with the subject. We're shooting across Europe, Hyderabad and Kerala. It's a comedy. Comedy in the sense like story a comedy story. నేను సునీల్ గారి బాడీ లాంగ్వేజ్కి రాసిన కథ కాదు ఇది. ఈ కథకి సునీల్ గారు బాగా నచ్చి యాప్ట్ అయిపోతారు. దిస్ ఈజ్ వన్ థింగ్ లైక్ ఇట్స్ ఎ డిఫరెంట్ కామెడీ ప్యాకేజ్ ఇట్ సెల్ఫ్ లైక్ నవ్వేమో వెళ్ళిపోయినా దెర్ ఇస్ ఎ స్టోరీ అండర్లైన్ స్టోరీ ఇంటూ ఇట్.